ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేత్యో కృపాతమంద పరమనంద మాధవం. ఓం గురవే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నేజేయు కర్మకాండము పోజేసుయు నీదు భక్తపుంజములోనన్ బ్రాజిల్లజేయుమయ్యా బాజారుల పెట్టకయ్యా బాధింపకయ్యా నాపై నీవో క్రోధింపకయ్యా రోజు రోజొక వేళ పూజింపబడి నీవు రోజు రోజొక వేళ పూజింపబడి నీవు తేజాముగా ఉంటే తేరి చూసేదనంటి బాధింపకయ్యా నాపై నీవో క్రోధింపకయ్యా నేజేయు కర్మకాండము పోజేసు నీదు భక్తపుంజములోనన్. నువ్వు చేసినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో సద్భావనతో నేజేయు కర్మకాండము పోజేసు నీదు భక్తపుంజములోనన్ నీ యొక్క శ్రేయోభిలాసులు ఆత్మబంధువులతో పంచుకోవాలి. ఇది బ్రాజిల్ల జేయమయ్యా బాధింపకయ్యా. ఎవరికైతే ఈ ఆత్మతత్వం ఆత్మవిచారణ అవసరమో వాళ్ళ దగ్గర సత్సంగాలు చేసుకొని సంభాషణలు చేసుకొని మనకు తెలిసిన విషయాలు మనం చెప్పడం, వారికి తెలిసిన విషయాలు మనం వినడం, ఇలా ఇది వృద్ధిలోకి వచ్చి అభివృద్ధి చెందినటువంటి ఈ తత్వచింతన ముందుకు వెళ్తుంది. ఇది బాజారులు పెట్టకయ్యా బాధింపకయ్యా. ఇది అంగడిలో పెట్టి అమ్మినటువంటి విద్య కాదు, బ్రహ్మ విద్య. ఈ రాజవిద్య, ఈ బ్రహ్మ విద్యను భగవద్భక్తులతో పంచుకోవాలి. బ్రాజిల్ల జయమయ్యా బాధింపకయ్యా నాపై నీవు క్రోధింపకయ్యా. అట్లా గురువులు మనకు చెప్తున్నారని మనం కోపగించుకోకూడదు. ఎందుకంటే రోజు రోజొక వేళ పూజింపబడి నీవు రోజు ఒకవేళ ఏదో ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయం సమయంలో, లేక మనకి బాగా బిజీగా ఉంటే తీరిక లేకపోతే రాత్రి పడుకున్నప్పుడైనా సరే ధ్యానం చేసుకోవాలి. అలాగే పడుకొని లేవగానే ధ్యానం చేసుకోవచ్చు బ్రహ్మీ ముహూర్తంలో. రోజు రోజొక వేళ పూజింపబడి నీవు. అన్నిట్లో ధ్యానం చేసుకోవడం చాలా ఉత్కృష్టమైనటువంటిది, చాలా గొప్పది. ధ్యాన స్థితి అభ్యాసం అయితే మనం దీన్ని అభ్యాసం చేస్తే అది చేయకుండా ఉండలేం, చేయాలనిపిస్తుంది. ఆ సమయానికి కూర్చొని ధ్యానంలోకి వెళ్ళాలనిపిస్తుంటుంది. హరి ఓ. ఆ ధ్యానంలోకి వెళ్తే మనలో ఉన్నటువంటి పాప పంకిలాలు, రోగభయాదులు పటాపంచలైపోతాయి. ధ్యానంలోనే ఆనందం ఉంది, అమృతతత్వం ఉంది. రోజు రోజొక వేళ పూజింపబడి నీవు తేజాముగా ఉంటే తేరి చూసేదనంటి బాధింపకయ్యా. రోజు ఒక వేళ పూజింపబడి నీవు ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆ పూజలో అది అజ్ఞానులకు అది అంధకారం, సుజ్ఞానులకు సూర్యోదయం, ప్రజ్ఞానులకు పరంజ్యోతి తత్వంలో మనం నిలవాలంటే ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటుండాలి. ఆ ధ్యానంలోనే మనం ఉన్నటువంటి శ్వాస ద్వారా భగవత్ తత్వాన్ని 20,600 సార్లు ఈ జపం జరుగుతుంటుంది. ఈ జపం ద్వారా ప్రతి ఒక్క జపంలో, ప్రతి ఒక్క అంశలో ఈ పరమహంసల్ని మనం మంత్రయుక్తంగా ధ్యానం చేయాలి. రామ్ రామ్ రామ్
ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ధ్యానంలో శ్వాస ద్వారా మనం భగవతత్వాన్ని చింతన చేసుకోవాలి. రోజు రోజొక వేళ పూజింపబడి నీవు తేజాముగా ఉంటే తేరి చూసేదనంటి బాధింపకయ్యా. మనం అజ్ఞానంధకారం పటాపంచలు చేయడానికి గురుముఖత నేర్చుకోవాలి. గురువు వెంటైనా ఉండాలి, గురువు ఎంటైనా ఉండాలి. అలా గురువుని ఆశ్రయించి లేదా నీలో ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు నిరంతరం కూడా భజించాలి, స్మరించాలి. అలాగైనా చేరుకోవచ్చు ఆ స్థానాన్ని. నిరంతరం కూడా తైలధారలా ఉండాలి. అనన్యా చింతయంతో ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని గురువుగారు చెప్పారు, కృష్ణ పరమాత్మ. అలాంటి అనన్యమైన భక్తి తైలధారలా ఉండాలి. తెగని భక్తి, సంకటం వస్తే వెంకటరమణ కాదు. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటప్పుడే భక్తి భావనలో లీనమవ్వాలి. అనన్యా చింతయంత్యోం యోజనా పరిపాసతే ఎవరైతే ఆ చింతన చేస్తారో వారి యొక్క యోగము, వారి క్షేమం. యోగం అంటే మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తారు ఆయన. దాన్ని రక్షించినటువంటి బాధ్యత కూడా నేనే వహిస్తానంటున్నారు స్వామి. అంత నిబ్బరంగా మనకి భగవద్గీతలో తెలియజేశారు. ఆ భావన చింతన మనకి రావాలంటే అనునిత్యం కూడా ధ్యానం చేయాలి. తెల్లవారులే స్నానం చేసి స్వామిని ఆరాధన, సూర్య నమస్కారాలు, అలాగే భక్తిభావంతో పూజించడం, ఒక్క క్షణం కూర్చొని 10 నిమిషాలైనా కూర్చొని ధ్యానం చేసుకుంటే మనకి ఒకరోజైనా సరే స్వామివారు వచ్చి మనకి ఆ దర్శన భాగ్యాన్ని కలగజేస్తారని హృదయపూర్వకంగా భక్తులకు కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.